హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాక్ సిరి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసేసుకుందామా. 2 లెగ్ పీస్లు అయితే తీసుకుని ఇలా నాట్లు అయితే పెట్టేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని, ఒక చెక్క నిమ్మకాయ అయితే వేసుకోండి. ఇందులో 2 బాగా మ్యారినేట్ అయితే చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఇందులో పెరుగు యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కొంచెం ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక గ్లాసుడు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. వీటిని అయితే బాగా వాష్ చేసేసుకుని నానబెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక 4 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఏ నెయ్యి అయినా పర్లేదు. మన ఆల్ బిర్యానీ ఐటమ్స్ అయితే ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అయితే జీడిపప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే అది కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప ఇవన్నీ వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతాయి. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే అంటుకోదనమాట. ఇప్పుడైతే గ్రీన్ బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోండి. మళ్ళీ మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. మిల్ మేకర్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందాకైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అదైతే ఇప్పుడు తీసుకుని ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. అండ్ మీరు ఎంతసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడతారో అంత టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారా మన చికెన్ ముక్క అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇది కుక్ అవ్వడానికి నాకైతే ఒక 30 మినిట్స్ పట్టింది. ఇప్పుడైతే మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బిర్యానీ బియ్యం అయితే ఇందులో అంతా యాడ్ చేసుకోండి. అండ్ మీలో ఎంతమందికి దమ్ బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి. మీలో ఎవరికన్నా ఇష్టమైతే కమెంట్ చేయండి నాకైతే. ఇది బాగా అయితే మిక్స్ చేసుకున్నాక మనం ఒక గ్లాసుడు ఇందాక తీసుకున్నాం కదా రైసు, అప్పుడు మనం నానబెట్టుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవట్లేదు. ఒక గ్లాసున్నర వేసుకుంటే సరిపోద్ది వాటర్ అయితే. ఇది బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం అయితే ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. బాగా మూత పెట్టేసుకుని. చూసారా బాగా కుక్ అయిపోయింది బిర్యానీ అయితే. అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. అదైతే నేను వీడియో తీయలేదు. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా పైన వేసుకోండి. ఆనియన్స్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న ఆనియన్స్. అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.